రేపు సోమవారం రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఏంటంటేనండి ఇలా దీపారాధన చెయ్యండి. ముఖ్యంగా వచ్చేసి 7-9:45 లోపు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితం మారిపోతుందన్నమాట. మీ జాతకం కూడా మారుతుందని చెప్పొచ్చు. ఈ దీపం చాలా ప్రత్యేకమైన దీపం అండి. చాలా శక్తివంతమైన దీపం అండి. అందుకే ఏంటంటే ఇలా దీపారాధన అనేది చెయ్యండి. ఈ దీపం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఈ దీపం చాలా చాలా శక్తివంతమైనది. ఈ దీపం వల్ల ఏంటంటే గనక మీ జాతక సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీకు ఏంటంటే విముక్తి కలుగుతుందన్నమాట. జాతక సమస్యలు, జాతక దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అందుకే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా శక్తివంతమైన దీపంగా పరిగణించబడుతుందండి. దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు రేపు సోమవారం కదా, చాలా మంచి రోజు అనమాట. సోమవారం రోజు ఎంత లేనివారైనా సరేనండి ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకుంటారు. అంటే స్నానం చేసి దీపం పెడతారు. ఎవరైనా సరే దీపం పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక సోమవారం ఉపవాసం కూడా ఉంటారు కదా. అయితే మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఉదయాన్నే లేచి ఇంకా మీరు మీ పనులు చేసుకున్న తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంకా దీపారాధన చెయ్యండి. అయితే సోమవారం రోజున ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళను తీసుకోండి. కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చెయ్యండి. అలా స్నానం చేస్తే ఏమవుతుందంటే శని బాధలు ఇలా ఉంటూ ఉంటాయి కదా, రాహుకేతు ప్రభావాలు అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఇంకా మీకు మంచి ఫలితం కూడా వస్తుంది. కాబట్టి మీరేంటంటే కర్పూర బిళ్ళని ఇలా చేతితో మెదిపి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. చాలామంది ఏం చేస్తారంటే కర్పూరం ఆయిల్ని 2 చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారండి. అలా మనకు కుదరదు, అది దొరకదు కొంతమందికి. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల కూడా శని బాధలు, రాహుకేతు ప్రభావాలు, దోషాలు, నాగదోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే మీ జీవితంలో అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా అవి తొలుగుతాయన్నమాట. అందుకే ఇలా ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో అంటే శివుడి పటాన్ని, అంటే మనం ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పసుపు, గంధము, కుంకుమతో చక్కగా బొట్టు పెట్టండి. అలా బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలు, ఏ పుష్పాలైనా పర్వాలేదు, మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. అలా అలంకరణ చేసిన తర్వాత ఇంకా దీపారాధన చేయండి. నార్మల్గా మనం ఏంటంటే నువ్వుల నూనెతో కానీ, అంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవునేతితో కానీ దీపారాధన చేస్తారు. కొంతమంది మట్టి ప్రమిదల్లో, కొంతమంది స్టీల్ ప్రమిదల్లో, స్టీల్ కుందుల్లో ఇలా రకరకాలుగా దీపం పెడుతూ ఉంటారు కదండి. అలా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే మీరు దీపం పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక తమలపాకు మీద దీపం పెట్టండి. తమలపాకు మీద ఏ విధంగా దీపం పెట్టాలంటే ఒక తమలపాకు తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి, దానిపైన బొట్టు పెట్టి, దాని మీద ప్రమిదను పెట్టి మీరు నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపం పెడితే మంచిది. లేదంటే ఒక ఒత్తి కూడా వేసేసి పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక ఏక ఒత్తితో, అంటే ఒక ఒత్తితో దీపం పెట్టకూడదు అంటారు. కాబట్టి 2 ఒత్తులను కలిపి దీపం అంటే చెయ్యండి. ఒకటిగా చేసేసి ఆ విధంగా దీపారాధన చెయ్యండి. దీపం అంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. దీపం చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది. దీపం ఒక దారిని చూయిస్తుంది. దీపం ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందండి. దీపం పెట్టడం వల్ల మనలో ఉండే నెగిటివిటీ తగ్గుతుంది. దీపంలో కొన్ని వస్తువులను వేసి దీపం పెట్టడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మన జీవితం కూడా మారుతుంది. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా దీపారాధన చేయండి. ఇది అత్యంత శక్తివంతమైన దీపం. ముఖ్యంగా సోమవారం పెట్టే దీపాన్ని రాహుకాల దీపం అంటారు. జాతక సమస్యలు, జాతక దోషాలు పోవాలన్నా సరే ఈ విధంగా దీపం పెడతారు. కాబట్టి మీరు దీపం వెలిగించిన తర్వాత విపరీతంగా కష్టాలు ఉన్నాయనుకోండి, ఒక్క లవంగాన్ని వెయ్యండి. కష్టాలంటే ఇక్కడ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలంటే కనుక నార్మల్గా మన లైఫ్లో మనకు చాలా కష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం కష్టాలను భరిస్తాం, కొన్నిసార్లు మనం భరించము. కొన్నిసార్లు ఏంటంటే కనుక కష్టాల వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వు లేకుండా మీరు లవంగాన్ని వేసి దీపం పెడితే ఫలితం అయితే రాదండి. అది కూడా మీరు చూసుకోవాలి. ఇంకా తర్వాత పువ్వు ఉండే లవంగాన్ని తీసుకుని దీపం వెలిగించిన తర్వాత ఒక లవంగం తీసుకొని ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఈ కష్టం ఉంది, బాధ ఉంది, ఇది తీరాలి, ఇది పోవాలి, అసలు రాకూడదు, మంచి జరగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ లవంగాన్ని ఏంటంటే కనుక దీపంలో వేయండి. వెలుగుతున్న దీపంలో లవంగాన్ని వేయండి. దీపం అంటే ఇంకా ఇదే లవంగంతో 2 పూటలు సాయంత్రం ఉదయం దీపం పెట్టొచ్చు. ఆ తర్వాత ఏంటంటే అది దీపం కొండెక్కిన తర్వాత మీరు మరుసటి రోజు దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు ఫలితం ఉంటుందండి. ఒకటేసారి ఏం రాదు, మెల్లిమెల్లిగానే వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న కష్టాలు కావచ్చు, మీకు పర్సనల్గా ఉండే కష్టాలు కావచ్చు, ధనానికి సంబంధించిన కష్టాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కష్టాలు అయితే ఉన్నాయనుకునేవారైతే ఒక్కసారి ఇలా దీపం పెట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది చాలామంది కూడా చేస్తారు కాబట్టి పాటించండి. ఆ తర్వాత ధన కొరత అంటే
డబ్బు చేతి నిండా ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ధనం ఏంటంటే గనక సంపాదించే కొద్దీ ఖర్చయిపోతూనే ఉంటుంది. ఈరోజు మేము రూ. 1000 కూడబెడితే రేపు ఆ రూ. 1000 ఖర్చయిపోతాయండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మేము కష్టపడ్డా కానీ మా చేతికి అంత డబ్బయితే రాదండి. ధనపరంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక యాలక్కాయని వేసి దీపం పెట్టండి. అంటే యాలకులకు చాలా శక్తి ఉంటుందండి. యాలకులకు చాలా పవర్ ఉంటుందన్నమాట. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి. యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా మనకేంటంటే 99% పనిచేస్తాయండి. యాలకులకు అతీత పవర్ ఉంటుంది. యాలకులు ఏంటంటే గనక రుణబాధను తీసేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన ద్వారాలను తెరిపిస్తాయి, డబ్బు లేని చోట డబ్బుని తీసుకొస్తాయి. కాబట్టి ఇలా వెలుగుతున్న దీపంలో యాలక్కాయ వేసి ధన సమస్య పోవాలని చెప్పుకుంటే చాలు, ఇంకా సమస్య తీరుతుంది. ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే గనక భూలాభం కలగాలి అంటే భూమి కొనుగోలు చేయాలి, ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి ఆశ ఉంటుంది. కొంతమందికని కాదు, అందరికి ఆశలు ఉంటాయి కదండి. అంటే డబ్బుని కూడబెడతాం కానీ అది కూడబెట్టిన డబ్బు ఏంటంటే గనక అది కొనే లోపే ఏదో ఒక రకంగా అది అంటే ఖర్చు అయిపోతుంది, వృధా ఖర్చులు అయిపోతాయి. ఆ విధంగా కాకుండా ఉండాలి మేము. తప్పనిసరిగా అంటే భూమి అయినా సరే, ఇల్లు అయినా సరే కట్టుకోవాలి, కొనుక్కోవాలనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు చిటికెడు బెల్లం, చిటికెడు 3 సార్లు వెలుగుతున్న దీపంలో వేసేసి వెలిగించి నమస్కారం చేసుకోవాలండి, చెప్పుకోవాలండి. దీపానికి సంకల్పం చెప్పాలి. చెప్పితేనే ఏంటంటే గనక ఆ దీపం మన కష్టాన్ని, మన బాధను తీరుస్తుంది. మనం చెప్పకుండా వేసేసి వదిలేస్తే మాత్రం ఎలాంటి ఫలితం అయితే ఉండదు. కాబట్టి మీరు చెప్పి వేసుకోండి. తప్పనిసరిగా 5 వారాలు చేయండి. 6వ వారానికి ఫలితం మీకు తెలుస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరేంటంటే ఇక్కడ మనం చూసే విధంగా మీ జీవితంలో మీరు ఏంటంటే చెప్పాలంటే గనక డబ్బు పరంగా చాలా నష్టపోతున్నారు. అప్పిచ్చి కూడా నష్టపోయేవారు ఉంటారు. ధనం ఏంటంటే గనక ఉంటుంది కానీ అదేంటంటే ఇతరులకు ఇచ్చి నష్టపోతారు. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే రూపాయి బిళ్ళను వేసి దీపం వెలిగించి ఆ రూపాయి బిళ్ళను అంటే వెలుగుతున్న దీపంలో వేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని మనం ఏంటంటే గనక దీపం కొండెక్కిన తర్వాత తీసి దాన్ని తుడిచి పేదవారికి దానం చేస్తే అనుకున్న పనులు జరుగుతాయి, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది, మనం కోరుకున్నది కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కూడా పోతాయి. జాతక దోషాలు అంటే రాహుకేతు ప్రభావాలు ఉంటే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే సోమవారం పూట దీపారాధన చేయండి. అందుకే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుందండి. దీపం ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది కాబట్టి దీపం వల్ల మనకు మంచి జరుగుతుంది. అందుకే సోమవారం ఉదయం పూట 7 నుంచి మొదలుకొని 9:45 మధ్య ప్రాంతంలో పెట్టొచ్చు. అలా కుదరదండి, ఆ సమయంలో మేము పెట్టుకోలేమనంటే 10 నుంచి మొదలుకొని 11:16 సమయం ఉదయం పూట కూడా పెట్టుకోవచ్చు. కానీ అది రాహుకాల దీపం అయితే కాదు, నార్మల్గా దీపం కానీ ఇవన్నీ కూడా వేసేసి పెట్టొచ్చు. ఆ విధంగా కూడా ఫలితం ఉంటుంది. ఇక సాయంత్రం ఏంటంటే కనుక 5:52 నుంచి మొదలుకొని 7:47 వరకు కూడా అండి సమయము. ఈ సమయం అంతా కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. ఆ సమయంలో కూడా మనకేంటంటే ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసుకోండి. ఈ దీపం పెట్టి ఏంటంటే మీ జీవితాన్ని మార్చుకోండి. దీపాల వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది. దీపం చాలా చాలా శక్తివంతమైనది. అయితే దీపం ఏంటంటే కనుక శివుడిగా పరిగణిస్తే, జ్యోతి ఏంటంటే కనుక లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. అందుకే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఇస్తారు. దీపం ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తారు. కాబట్టి సోమవారం పెట్టే దీపానికి ఇంకా శక్తి ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు దీపారాధన అనేది చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఈ యొక్క దీపం మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. ఒకసారికి ఏం ఫలితం ఏం రాదండి, 1-2 సార్లు అంటే మనం పెడుతూ ఉంటే వస్తూ ఉంటుందన్నమాట. పెట్టే కొద్దీ మనకు ఏంటంటే ఫలితం అనేది తెలుస్తుంది. మనం పెట్టక ముందుకే ఫలితం రాలేదు, మేము చేసినా కానీ పెద్దగా ఫలితాలు అయితే మేము పొందలేదండి అనుకుంటారు కదా. అలా కాకుండా ఏంటంటే మీరు అంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఉండదని కాదు. మనం ఫలితం పొందుతాము ఖచ్చితంగా. అంటే మనకు అర్థమైపోతుంది ఒకరోజు అంటే ఒకసారి ఇప్పుడు మనం వేసి దీపం పెడితే ఎంతో కొంచెం అంటే మార్పునైతే మనం చూస్తాం కదండి. కొద్దిగా మార్పును మనం చూసే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఏంటంటే కనుక రిజల్ట్ అనేది మనకు అందుతుంది కదా. అలా ఆ విధంగా ఏంటంటే చేసుకోండి. ఇలా దీపారాధన చేయండి. సోమవారం ఏంటంటే కనుక అన్ని కలిపి వేయకూడదు. అలానే ఏంటంటే కనుక 2 వస్తువులను కూడా కలిపి వేసి దీపం పెట్టకూడదు. దీపం ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు ప్రశాంతంగా ఉండాలండి. మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నమై ఉండాలి. మనం ఏంటంటే ఏదో ఆలోచించుకుంటూ దీపం పెట్టినా కానీ ఆ దీపం ఏంటంటే కనుక భగవంతుడికి చేరదనమాట. ఇలా స్నానం చేసిన తర్వాత మీ దగ్గర మీరు పుష్పాలు సమర్పించి ఏంటంటే కనుక పూజ చేయాలని అవసరం లేదు. మనం ఒక పుష్పం పెట్టినా చాలు, పుష్పాలు పెట్టకపోయినా పర్వాలేదు. బొట్టు పెట్టి మనం ఏంటంటే దీపం పెడితే చాలు. ఆ పరమశివుడు ఏంటంటే కనుక సంతోషిస్తాడు. అలానే కాకుండా అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే వచ్చేసి ఏంటంటే ఇలా దీపం పెట్టి వస్తువులు మన ఇంట్లో ఉంటాయి, మనం బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదండి. అన్ని మన ఇంట్లో ఉండేటివే కాబట్టి వేసేసుకొని ఈజీగా ఏంటంటే దీపారాధన చేసేసుకొని చక్కగా ఫలితం అనేది పొందొచ్చు అనమాట. పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని కానీ అరటి పళ్ళను కానీ నైవేద్యంగా ఏంటంటే సమర్పించండి. ఇంకా తర్వాత ఇంట్లో పూజ మొత్తం
కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా నీటిని సమర్పించండి. ఆ తర్వాత దీపం పెట్టండి, ప్రదక్షిణలు చేయండి, నమస్కారం చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేయండి. సోమవారం అభిషేకం చేస్తే చాలా మంచిదన్నమాట. సోమవారం అభిషేకం చేయటం వల్ల ఏంటంటే కనుక శివానుగ్రహం తొందరగా కలుగుతుంది, మీ జీవితం మారుతుంది, భరించలేని కష్టాల నుంచి మీరు బయటపడతారు, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అభిషేకం కూడా చెయ్యండి. చేయకపోయినా పర్వాలేదు, కాకపోతే ఉంది మాకు శివాలయం పక్కనే ఉన్నాము, చేసుకోగలుగుతాము అంటే చెయ్యండి, మంచిదనమాట. అలా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా మీరు పాటించవచ్చండి. అలా పాటించేసి ఏంటంటే రిజల్ట్ అయితే పొందవచ్చు అనమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇలా ఇంట్లో 2 పూటల దీపం పెట్టండి. అంటే ఒకటే పూట నార్మల్గా దీపం పెడతాం కదా, అయితే సోమవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, గురువారం కావచ్చు, ఇలా తిథులు శనివారం కావచ్చు, 2 పూటల దీపం పెడితే మంచిది. ప్రతిరోజు 2 పూటలు పెట్టకపోయినా పర్వాలేదు, దీపం అంటే పెట్టుకోవచ్చు, ఇష్టం అది. కాకపోతే కొంతమందికి సమయం ఉండదు, కొంతమందికి వీలు పడదు, పెట్టుకోలేరు కదా, అలాంటి వాళ్ళు సోమవారం అయితే ఖచ్చితంగా దీపారాధన సాయంత్రం సంధ్యా సమయంలో చెయ్యండి. చేస్తే మంచిది. చేయటం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అలానే గ్రహాలు అనుకూలించకపోయినా, గ్రహస్థితి సరిగ్గా లేకపోయినా, ఎప్పుడు జీవితంలో ఏదో ఒక రకంగా సమస్యతో మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, మీరు అంటే భరించలేకపోతున్నా సరే, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ దీపం అనేది పనిచేస్తుందన్నమాట. ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఇంకా పాటించండి. ఇది చాలా చాలా శక్తివంతమైన దీపాలని చెప్పొచ్చు. ఇలా ఈ దీపం అనేది పెట్టొచ్చు. అన్ని వేయాల్సిన రూల్ లేదు. మీకు ఏ సమస్య అయితే ఉంటుందో, ఏ కష్టం అయితే ఉంటుందో, ఏ బాధ అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా కూడా మీరు దీపారాధన అనేది చెయ్యొచ్చండి. ఆ విధంగా కూడా మీరు పాటించవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ దీపం అయితే చాలా శక్తివంతమైన దీపం. ఈ దీపం ఏంటంటే చాలా పవర్ని కలిగి ఉండే దీపం. ఒకసారి పెడితే రెండోసారికి మీ అంతటా మీరే పెట్టుకుంటారు. ఈ దీపం ఆ పరమశివుడికి చేరే దీపం అని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట. అందుకే పాటించుకోండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే గనక ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. అయితే ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆవాలు అంటే నరదిష్టి, దరిద్రాలను, చెడు దిష్టిని పోగొట్టడానికి ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయండి. ఆవాలను తీసేసుకుని ఈజీగా ఇలా పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు. నల్లటి ఆవాలు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్న చిన్న దిష్టి దోషాలను తీసేస్తే పసుపు రంగులో ఉండే ఆవాలు మన మీద ఏదైనా గాలి సోకినా, మనకి ఏదైనా చెడు గాలి తాకినా, లేదంటే మనం ఎవరింటికి వెళ్ళి తినొచ్చి వచ్చినా, లేదంటే ఎవరైనా ఏదైనా మన మీద, మనం అంటే గిట్టని వారు, మన చుట్టుపక్కల వాళ్ళు మన మీద కుళ్ళు కుతంత్రులు ఏదైనా చేస్తూ ఉంటారు కదండి. చేతబడి చేయించడం కానీ, ఏదైనా చేయించడం కానీ, మనకి ఏదైనా గాలి తాకటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలన్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న, ఆరోగ్యం బాగుండాలన్నా సరేనండి, మీరు ఏం చేయండి అంటే ఈ పసుపు ఆవాలని మనకు దొరుకుతాయి, అవి తెచ్చుకోండి. అవి ఏంటంటే 1 స్పూన్ అయితే చాలు, అవి ఎక్కడైనా దొరుకుతాయండి. అలా తెచ్చుకొని ఒక పేపర్లో పెట్టి 21 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని కాల్ చేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒకవేళ మీకు అంటే ఎవరైనా మీ మీద ఏదైనా చేస్తే ఆ వ్యక్తి పేరు తెలిస్తే ఆ వ్యక్తి పేరు చెప్పుకొని మీరు కాల్చినా మీకు తొందరగా ఫలితం వస్తుంది. ఆ వ్యక్తి పేరు తెలియదు అనుకున్నా మీరు నార్మల్గా కాల్చినా మీకు ఫలితం వస్తుంది. మెల్లిమెల్లిగా మీ మీద ఉండే ఈ చెడు గాలి, దిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అవి లేవు, అవి దొరకవనుకుంటే ఈ ఆవాలు తీసుకోండి. నార్మల్గా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆవాలు తీసుకొని కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా మీరు ఏంటంటే పాటించవచ్చండి. ఇక అనంతరం వచ్చేసి రేపు సోమవారం రోజున ఏంటంటే విపరీతంగా దరిద్ర బాధలు ఉన్నాయండి, విపరీతంగా దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తుందండి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 1 స్పూన్ ఆవాలు, చిన్న టీ స్పూన్ ఆవాలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక పేపర్లో పోసి పొట్లం కట్టి ఎడమ చేతిలో పట్టుకొని 7 సార్లు కానీ 11 సార్లు కానీ తల చుట్టూతో తిప్పండి. ఇది ఇంట్లో కూడా చేయొచ్చు, ఇంటి బయట కూడా చేయొచ్చు. అంటే ఇలా పచ్చని వృక్షాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చేసి అక్కడ ఏంటంటే కనుక ఆవాలను తిప్పిన తర్వాత పొట్లం విప్పేసి ఆవాలను ఏంటంటే పడేయండి. మొత్తం చిందరవందరంగా పడేస్తే మనకు కొన్ని రకాల దరిద్రాలు ఏంటంటే గనక ఆవాలతో పాటు వెళ్ళిపోతాయి. అన్నీ పోతాయి అని చెప్పట్లేదు, కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా పోతాయి. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. 1-2 సోమవారాల పాటు ఈ పరిహారం చేసుకుంటే మీకు ఇంకా అధికంగా రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా పవర్ఫుల్ పరిహారమే, మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి మీరు ఇది నమ్మకంతో చేసేసుకోండి. ఇలా దరిద్రాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు, దరిద్ర సమస్యలు, దరిద్ర బాధలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలంటే పర్ఫెక్ట్గా
పనిచేస్తాయండి ఆవాలు. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతుంది, ఆవాల వల్ల ఏం ఫలితం రాదులే అనుకుంటాం, కానీ ఆ ఫలితం అసలు వేరే ఉంటుందన్నమాట. అంత ఎక్కువగా ఫలితం అయితే వస్తుంది. కాబట్టి రేపు సోమవారం రోజున ఇంకా ప్రయత్నించండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా వస్తుంది. కానీ చేసిన తర్వాత కాళ్ళు చేతులు తప్పనిసరిగా శుభ్రం చేసుకోండి. మీరు ఇలా తిప్పేసి వచ్చిన తర్వాత, పడేసి వచ్చిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళటం ఇలా చేయకూడదు. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది కూడా మీరు చూసుకొని చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరన్నమాట. మీరు కుబేరులు కూడా అవుతారండి.